40 నుంచి 45 క్వింటాల పైన వస్తుంది. ఖచ్చితంగా. ఇప్పుడు కూడా ఇప్పుడు మన చేతిలో పట్టుకున్నాం, కంకి బాగుంది, మొత్తం చేను మొత్తం ఇట్లనే వస్తున్నాయి కంకులు, సేమ్ వస్తున్నాయి ఒకటే. రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే, మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్, నేను మీ శివకుమార్. ఈరోజు అయితే మనం వచ్చేసి ఇగ్బేల్ గ్రామము, మృదోల్ మండల కేంద్రము, నిర్మల్ జిల్లాలో ఉన్నాము. మనతో పాటు వచ్చేసి రైతు భాస్కర్ గారు ఉన్నారు. ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది పంట వచ్చేసి మొక్కజొన్న పంట. ఇది సాయిబాబా సీడ్స్ వారి SBMH 5225 హైబ్రిడ్ మొక్కజొన్న సాగు అని చెప్పవచ్చు. ఇది రైతు ఎన్ని సంవత్సరాల నుంచి పంట సాగు చేయడం జరుగుతుంది, ఈ విత్తనం ద్వారా ఎన్ని క్వింటాల్ దిగుబడి రాబోతుంది, రాబోతోటి సీజన్లో ఎవరైనా సరే ఈ యొక్క హైబ్రిడ్ మొక్కజొన్న సాగులో SBMH 5225 అనేటువంటి ఈ మొక్కజొన్న సాగు చేసుకుంటే రైతుకి నిజంగా మంచి దిగుబడి వచ్చే పంటగానే ఉంటుందా, చీడపీడల్ని అదేవిధంగా తెగుళ్ళను సైతం తట్టుకొని రైతుకి మార్కెట్లో మంచి డిమాండ్ దగ్గర పంటగా వస్తుందా, ఈ ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారనే పూర్తి సమాచారం రైతు అనుభవజ్ఞ రైతుగా చెప్పుకోవచ్చు. మొక్కజొన్నలో ఎన్నో సంవత్సరాల నుంచి అనుభవజ్ఞ రైతుగా చెప్పుకోవచ్చు భాస్కర్ గారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే భాస్కర్ అన్న, చెప్పండి అన్న, మీకు నార్మల్ ఎన్ని ఎకరాల భూమి ఉందన్న సొంతం? మాకు 6 ఎకరాల వరకు ఉంటుంది. 6 ఎకరాలు. ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తాను, కౌలుకి తీసుకొని చేస్తారా? లేదు సార్, మొత్తం 6 ఎకరాలు. 6 ఎకరాలు చేస్తాం. ఏమేమి పంటలు సాగు చేసిన అనుభవం ఉందన్న మీకు? మేము ప్యాడీ, కాటన్, సోయాబీన్, మొక్కజొన్న ఇవి పంటలు వేస్తుంటారు. సంవత్సరం పొడుగున వేస్తుంటారా సీజన్ తగ్గట్టుగా? సీజన్ తగ్గట్టు వేస్తాం. ఒక మొక్కజొన్న ఎన్నిసార్లు వేస్తుంటారు మీరు? ఒకటిసారి వేస్తాం. సోయాబీన్ దాంట్లో వేస్తాము. సోయాబీన్ అయిపోయిన తర్వాత ఇది వేస్తాము. ఓకే, ఇది నార్మల్ రబీ సీజన్ కింద? రబీ సీజన్ కింద అక్టోబర్ నుంచి నవంబర్ మధ్యలో వేస్తాం. అక్టోబర్ నుంచి నవంబర్ మధ్యలో మొక్కలు వేస్తాం. ఓకే, మీ దగ్గరికి ఎందుకు వచ్చామంటే సాయిబాబా సీడ్స్ వారి SBMH 5225. ఏంది ఈ రకం? ఇది మొదటిసారా, ఇంతకుముందు వేసిన అనుభవం ఉందా? ఇది మొదటిసారి. ఇంతకుముందు 203 వేసినాం. వీళ్ళది SBMH వాళ్ళ. మళ్ళా వర్షాకాలము సోయాబీన్ వేసినాం, మార్షల్. సోయాబీన్ కూడా వీళ్ళది. కాటన్ ఇంతకు ముందు వేసినాం, కాటన్ సైరా వేసినాం, తుఫాన్ వేసినాం, మళ్ళా టార్గెట్ వేసినాం. మొత్తం సాయిబాబా సీడ్స్ ఎక్కువ వేస్తాం. ఎందుకన్నట్టు వీళ్ళ కంపెనీ ఎందుకు అంటే ఇక మనకి అంటే ఈల్డింగ్ మంచిగా ఉంటది, చీడపీడలు తట్టుకుంటది, నమ్మకం ఇక. కాబట్టి ఏ పంటలు వేసినా సాయిబాబా సీడ్స్ వేస్తాం. ఓకే, ఈ 5225 అనేది మొదటిసారి. ఇంతకు ముందు 203 వేసారు. ఓకే, ఇది ఎన్ని ఎకరాలు పెట్టుకోరు ఇప్పుడు? 555 2 ఎకరాలు ఉంటుంది. 2 ఎకరాలు మొక్కలు వేసుకోండి. ఓకే, ఏంది అసలు 5225 ఎట్లా అనిపిస్తుంది పంట చూస్తుంటే మీకు? కత్తెర పురుగు తక్కువ ఉంది. అంటే స్టార్టింగ్ లోనే ఉంటుంది కత్తెర పురుగు, మళ్ళీ ఉంటుంది. ఏంటంటే దీని ఆకు ఎల్ముండుట్లా, వేరే యాక్చువల్ గా అంటే ఆకు చిన్నముండుట్లా కత్తెర పురుగు అటాక్ చేస్తుంది. దీనిది ఏముందంటే ఆకు కాండం తొట్టుండి ఆకు ఎల్ముండుట్లా కత్తెర పురుగు తినరాదు, దీనికి తినడానికి వస్తలేదు. మళ్ళీ మనం స్ప్రే చేసుకుంటామంటే కదా ఇంకోసారి గుల్కలు వేసుకుంటాం. మేము గుల్కలు వేసుకుంటాం, కంపల్సరీ వేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ విత్తనం మొదటిసారి పెట్టారు కదా, ఏంది పంట ఫస్ట్ ఇది ఎన్ని రోజుల పంట అని చెప్పారు ఈసారి? ఇది 120 రోజులు, 120 రోజుల పంట. ఇది కూడా 120 రోజుల పంటలు ఫినిష్ అయిపోతుంది. ఓకే, విత్తనం ఎంత పడుతుంది? విత్తనం ఎకరానికి 8 నుంచి 9 కిలోల మధ్యలో వేసుకోవాలి. 8 నుంచి 9 కిలోలు వేసుకుంటారు. ప్యాకెట్ ఎన్ని కిలో ప్యాకెట్ ఉంటుంది? 4 కిలోలు వస్తుంది. 4 కిలో ప్యాకెట్ వస్తుంది. 2 ప్యాకెట్లు కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకు జర్మినేషన్ ప్రాబ్లం కానీ ఎక్కువ ఉంటే అదే. ఎట్లా వేస్తారు మీరు? చేతితో వేస్తాం. మేము చేతితో వేసేసుకుంటారు. సీడ్ డ్రిల్ ట్రాక్టర్ తోటి చేతితో వేస్తాం. ఇట్లా బోధ పద్ధతిలో పెట్టుకుంటారు. ఇది లేదు సార్, అది గిరావన్ ఉంటది, బోధ టైప్ కానీ ట్రాక్టర్ పట్టెలు కడుతుంది. పట్టెలలో ఒక 5 సోలు వస్తాయి సార్. ఓకే, పట్టెలలో 5 సోలు వచ్చి మళ్ళీ ఎడ్ల గుంటుకతోటి ట్రాక్టర్ గుంటుకతోటి గొర్రెతోటి సమానం చేసేసుకుని వాటర్ ఇచ్చేసుకుంటాం అంతే. ఓకే, ఇది పెట్టిన తర్వాత మొలక శాతం ఎట్లా ఉంది? ఎన్ని రోజులకు వస్తుంది? ఎంత? వారం లోపల మంచి వస్తుంది. వారం రోజుల్లో మొలక వచ్చేస్తుంది. వారం రోజుల్లో వస్తుంది. పెట్టిన విత్తనం ఎట్లా వస్తుంది? అన్ని వస్తున్నాయా? అన్ని వస్తున్నాయి సార్. ఎంత % అని చెప్పొచ్చు? 90% ఖచ్చితంగా. 90% పక్కా వస్తుంది మొలక. ఓకే, మనకి విత్తనము పెట్టిన తర్వాత వారం రోజుల మొలక వస్తుందని చెప్తారు. కంకి కూడా మనకి ఎన్ని రోజులకు వస్తుంది? ఫస్ట్ మనకు సరిగా మనకు 70 days కి కంకి బయటకు వస్తుంది. 75% అంటే 75 daysలలో మొత్తం వచ్చేస్తుంది కంకి. ఇంకా రన్నింగ్ మీద 50 రోజులకు మొత్తం రెడీ అయిపోతుంది. ఓకే, ఎట్లా గింజలు ఎట్లా వస్తున్నాయి మనకి? ఇందులో ఎన్ని వరుసలు ఉన్నాయి? ఇలా సార్ 15, 16, 18 వరకు వస్తాయి. చుట్టూ వరుసలు. ఒక వరుసకి విత్తనాలు ఎట్లా వస్తున్నాయి? బాగా వస్తుంది సార్. ఇది నిండుగా మళ్ళా గింజ మీద ఒకవి మంచి అంటే కింద నుంచి పై వరకు కూడా వస్తున్నాయి. ఒకటే గింజ రకం ఉంది సార్. వేరే వెరైటీ కంటే ఈ వెరైటీలో గింజ కొన్ని వెరైటీలకు ఏంటంటే మీద చన్నం వస్తుంది, రావు కూడా కొన్ని రావువి. దీనికి ఏంటంటే మీది వరకు ఒకటే సైజు ఉంది గింజ. ఒక వరుసకి ఎన్ని గింజలు వస్తున్నాయి? ఇట్లా 43 నుంచి 45 వరకు వస్తాయి. అంటే ల్యాండ్ని బట్టి సార్. మా నాన్న చిలక భూమి, ఎర్ర భూమి, ఇసుక భూమిలో మంచిగా ఉంది సార్. ఇంకా నల్ల రేగలు ఇంకా ఉండొచ్చు కానీ మాది ఎర్ర గల్ప ఇసుక భూమిలో మాకు ఇంకా హీల్డ్ ఎక్కువ ఉంది సార్. ఓకే, ఎన్ని క్వింటాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి పంట చూస్తే? 40 నుంచి 45 క్వింటాల పైన వస్తుంది. ఖచ్చితంగా. ఇప్పుడు ఏదైనా మన కంపెనీ వాళ్ళు చెప్తారు అన్నట్టు సొంతంగానే మాకు అనుభవం ఉంది. ఓకే, నార్మల్ గా మీ చుట్టుపక్కల కూడా వేరే వెరైటీస్ వేసుకుంటారు కదా మొక్కలు, వాటికి వీటికి హైబ్రిడ్ రకాలు పోల్చుకుంటే ఎన్ని క్వింటాల దిగుబడి తేడా ఉండొచ్చు?
ఉంటుంది సార్ వాళ్ళకి వీళ్ళకి 3-4 క్వింటల్ దిగుబడి ఉండొచ్చు. కానీ ఏంటంటే దీనికి మెయింటెనెన్స్ తక్కువ ఉంది సార్. వీళ్ళ సీడ్ వాళ్ళకు మెయింటెనెన్స్ తక్కువ ఉంది. జర్మినేషన్ పరంగా మంచిగా ఉంది. మళ్ళీ మన కత్తెర పురుగు అటాక్ లేదు. మెయిన్ అది మళ్ళీ వాటర్ కు తట్టుకునడం. కండే కూడా లోపల ఎట్లా వస్తుంది? కండే సైజ్ సన్నం ఉంటుంది. కండే సైజ్ తక్కువ ఉంటుంది. వేడికి దొడ్డు ఉంటుంది. కండే లోపల దొడ్డు ఉండి గింజ సన్నం వస్తుంది. దీనికి గిడ్డ దొడ్డు ఉంటుంది, షైనింగ్. ఇప్పుడు ఈ మార్కెట్ లో మొక్కలకు డిమాండ్ లేదు కాబట్టి ఈ డిమాండ్ లేని మార్కెట్ లో ఇది కరెక్ట్ సెట్ అవుతుంది అన్నట్టు. ఎర్రగా ఉండి మనం దొట్టు అంటే మనకు సైజ్ దొడ్డు అంటే గింజ సైజు పెద్దగా ఉంటుట్లా మనకు దిగుబడి పరంగా ఉంటుంది. మళ్ళీ మార్కెట్ లో డిమాండ్ ఉంటుంది అన్నట్టు. ఓకే. కండే కూడా మనకి తెల్ల కండేనా ఎర్ర కండేనా? ఇది తెల్ల కండే, లోపల తెల్ల కండేనే. ఓకే. గింజలు కూడా మనకి మొత్తం పాలు పోసుకుంటాం కింద నుంచి పై వరకు ఏదైనా తాలు గింజలు అనేవి. మనకి కంకులు కూడా ఇప్పుడు మన చేతిలో పట్టుకున్నాం, కంకి బాగుంది. మొత్తం చేను మొత్తం ఇట్లనే వస్తున్నాయి కంకులు, సేమ్ వస్తున్నాయి ఒకటే సైజులా. కానీ ఏంటంటే కొంచెం బాగా దగ్గర ఉన్నదానికి చిన్నగా వస్తుంది, కొంచెం దూరం ఉన్నదానికి కొంచెం పెద్దగా వస్తుంది అంతే. డిస్టెన్స్ బట్టి యావరేజ్ అయితే పంట మొత్తం ఒకటే రకంగా ఉన్నాయి. ఎందుకంటే కొన్ని చిన్నగా వస్తాయి, ఎక్కువ శాతం ఒకటి పెద్ద వస్తుంది, అట్లా ఏం లేదు, సమానం వస్తుంది. హైట్ కూడా ఎంత హైట్ వస్తుంది మనకి చెట్టు? హైట్ తక్కువ ఉంటుంది సార్. హైట్ తక్కువ ఉంటుంది. 5 ఫీట్ ఉంటుంది, 6 ఫీట్ ఉంటుంది. 6 ఫీట్ల వరకు వస్తుంది, 6-7 ఫీట్ల వరకు వస్తుంది. అంటే మనం భూమిలో సారం బట్టి కొన్ని సారం లేని భూములలో హైట్ తక్కువ వస్తుంది, సారం ఉన్న భూమిలో హైట్ పెరుగుతుంది. హైట్ పెరుగుతుంది. ఓకే. ఇప్పుడు కలర్ కూడా ఎట్లా ఉంది దీన్ని? మంచిగా సార్, ఎర్రగా బాగుంది. ఎర్రగా మార్కెట్ డిమాండ్ సార్, మార్కెట్ తగ్గట్టు ఉంది సార్. ఎంత ఉంది ఇక్కడ మార్కెట్ ఇప్పుడు ప్రెసెంట్? మాకే సార్ 1800 పోతుంది లోకల్ 1800 పోతుంది. ఎక్కడ మార్కెట్ కి అమ్ముస్తారా? లేదు, మనకు బ్రోకర్లు వస్తారు. పంట కాడికి వచ్చి తీసుకుపోతారు. క్వింటాల్ 1800 రూపాయలు పోతుంది సార్. గవర్నమెంట్ అయితే 2400 కొనాలని చూస్తున్నా, కొంటలేదు. గవర్నమెంట్ కొంటలేదు అన్నట్టు, నార్మల్ వ్యక్తులకే అమ్మేస్తారు అన్నట్టు. మనకి మొక్కలు ఏంటంటే ప్రధానంగా తెగులు వస్తుంది కదా, ఈ విల్టు మొక్కలు ఎక్కువ వచ్చి పంట చేనులు పోతాయి. ఇందులో విల్ట్ వచ్చిందా? లేదు సార్. విల్టును తట్టుకుంది. మనకి కత్తెర పురుగు కూడా తట్టుకుంది. ఎన్ని స్ప్రే చేసి ఉండొచ్చు ఈ 120 రోజులలో? ఒకటే స్ప్రే సార్, సింగిల్ స్ప్రే. ఒక స్ప్రే చేసేసి గుల్కలు వేసేసినాం అంతే. ఎప్పుడు ఏం స్ప్రే చేసారు? బెంజెడ్ కొట్టుకున్నాం అంతే. ఇమామెక్టిన్ బెంజెడ్ కొట్టుకోరు. ఎన్ని రోజుల టైంలో కొట్టుకోరు? అంతే సార్, 20-25 రోజుల మధ్యలో, 20 రోజుల మధ్యలో కొట్టేసుకున్నాం. ఎన్ని తడులు ఇచ్చారు ఈ మొక్కకి? మరి మనం సార్ 7-8 భూమిని బట్టి సార్. ఇసుక నెలల్లో కొంచెం ఎక్కువ ఇస్తాము, నల్ల భూములలో 6 తల్లు అయితే 8 తల్లి. ఎట్లా డ్రిప్ పద్ధతి ఇచ్చారా? మొత్తం డైరెక్ట్ పారిచ్చిన పద్ధతిలో వేసుకురు అన్నట్టు. ఓకే. నీటి అంటే నీళ్ళు తక్కువ వేసుకోవచ్చు సార్. నీటి ఇద్దరిని కూడా తట్టుకుంటా సార్. అన్ని రకాల నీళ్ళకి అనుకూలంగా ఉంటుందా? అన్ని నీళ్ళకి మీ చుట్టుపక్కల వేరే రైతులు ఏమన్నా వేసారా ఇదే వెరైటీ? లేదు సార్, మేమే వేసినాం. మీరే ఫస్ట్ టైం? మాకు ఇక అయినా సెల్స్మెన్ బాగా పరిచయం. ఇప్పుడు నెక్స్ట్ సీజన్ లో కూడా వేసుకుంటే ఎట్లా ఉంటుంది ఇది? బాగుంటుంది సార్. కొత్త రైతులకు కూడా వేసుకోదగ్గ రకంగా చెప్పుకోవచ్చా? అవును సార్. బూరు కూడా ఎట్లా వస్తుంది మనకి? కండె చుట్టూ ఇప్పుడు బూరు ఉంటుంది కదా సార్, మంచిగా వస్తుంది. బూరు ఎక్కువ ఉందా? ఎక్కువ గాలి కానీ ఏదానికని అడ్డం పడదు. కొన్ని వెరైటీలు మొత్తం అడ్డం పడతాయి సార్. ఇది అడ్డం పడదు సార్, గాలికి దుమారంగా ఆపుకుంటా అన్నట్టుగా. అంటే ప్రకృతికి మనం ఆపుకునే వెరైటీగా. వేరు వ్యవస్థ ఎట్లా ఉండొచ్చు? బాగుంటుంది సార్, వేరు వ్యవస్థ బాగుంటుంది. డబుల్ వస్తుంది సార్. ఇగో డబుల్ వచ్చింది సార్. ఇది వచ్చింది మళ్ళీ డబుల్ సైడ్ అందుకే ఆపుకునే శక్తి ఎక్కువ ఉంటుంది సార్ గాలి దుమాలకు. ఓకే. సొప్ప కూడా ఎట్లా ఉంది? పశువులకు నార్మల్ మంచిగా సార్, మంచిగా సొప్పకు పనికి వస్తుంది. ఇది పనికి వస్తుంది సార్. ఎట్లా గట్టి వస్తుందా? కాండం తింది గట్టి ఉంటుంది సార్, గట్టిగా ఉంటుంది సార్, అస్సలు అడ్డం పడదు. సైజ్ కూడా లావు వస్తుంది సార్. ఓకే. మీ చుట్టుపక్కల రైతులు కూడా ఏమంటారు ఈ పంటను చూసి? చూడడానికి బాగుందంట సార్. ఇప్పుడు ఫీల్డ్లో పెట్టి మీరు మీ పొలంలో ఏమంటారు రైతులు? కొత్త రైతులు చూసిన రైతులు బాగుంది అంటారు సార్. నెక్స్ట్ ఇయర్ వెళ్తారు, వేసుకోదగ్గర రితంగా చెప్తారు అన్నట్టు సార్. మన రెండు తెలుగు అసలు రైతులకు ఏమని చెప్తారు? ఈ SBMH 5225 అనేది హైబ్రిడ్ మొక్కజొన్న వేసుకోవచ్చా? కంపెనీ వాళ్ళు చెప్పినట్టు కాకుండా వేసుకోవచ్చు సార్. నాకు అంటే గత 15 సంవత్సరాల నుంచి కంపెనీ పరిచయం సార్. స్టార్టింగ్ లో మేము కాటన్కి వెళ్ళాం. కాటన్ లో వచ్చేసి ఫస్ట్ టార్గెట్ పెట్టుకున్నాం కాటన్ లో. తర్వాత ఇప్పుడు సోయాబీన్ కాటన్ లోనే సైరా పెట్టుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఆర్మీ వేసింటివి. ఆర్మీ సార్ ఒక కార్యక్రమం వేయించినాము. అంటే నేనే వేరే వాళ్ళకి నేనే వేయించిన ఆర్మీ వెరైటీ కాటన్ లో. అంటే వర్షాలకు అన్ని తట్టుకొని అంటే 6 ఎకరానికి 6.5 క్వింటాల కాటన్ వచ్చింది సార్. కాటన్ కూడా మంచిగా ఉంది. మాటన్ ఉంది కాటన్. ఈ మొక్కలు అయితే వేసుకోవచ్చు సార్. 5225 వేసుకోవచ్చు సార్. ఎంత పెట్టుబడి పెట్టారు ఎకరానికి మొత్తం? ఈసారి 25 దాకా అయితే సార్. 25,000 పెట్టుబడి పెట్టారు సార్. ఒకవేళ మీరు అన్నట్టు 40-45 క్వింటాలు వస్తే రైతుకి ఎంత లాభం రావచ్చు ఎకరా మీద?
సార్ ఇప్పుడు ఈ రేటు మీదకి ఏం చేస్తే అంటే చూసుకోండి సార్, అంటే ఒక 45 నుంచి 50 మధ్యలో వస్తుంది సార్. 50,000 అయితే ఎకరా మీద లాభం ఉంటుంది. పెట్టుబడి పోను 25,000 రూపాయలు పెట్టుబడి పోను, ఒక 50,000 అయితే రైతుకి పోయినసారి సార్ ప్రైవేట్లోనే 21,50 పోయింది. 21,50 పోయింది పోయినసారి మాకు మంచి రేట్ వచ్చింది అప్పుడు. ఈ లేదు సార్ ఈ సంవత్సరం అయితే రేట్ లేదు. రేట్ ఉంటే ఇంకెక్క ప్రాఫిట్ వస్తుంది. ఇంకా 70-80 వేలు బీ దాకా మీరు గవర్నమెంట్ కొంటే అయితే ఇంకా 70-80 వేలు బీ మిగిలొచ్చు. ₹1,00,000 వస్తాయి ఎకరాకు. మరి చూస్తున్న రైతు సోదరులారా, మరి ఇది ఈరోజు రైతు భాస్కర్ గారు సాగు చేసినటువంటి ఈ యొక్క సాయిభవ్య సీడ్స్ వారి SBMH 5225 అనేటువంటి హైబ్రిడ్ మొక్కజొన్న సాగు చేసినటువంటి అనుభవాలు ఈ విధంగా ఉన్నాయి. వేసుకోదగ్గ విత్తనంగా చెప్తున్నారు. కండే శాతం తక్కువ ఉండి గింజలు ఎక్కువ ఉండడంతో పాటు మంచి రంగు ఉండడం వల్ల మార్కెట్లో మంచి రేటు పోతుందని చెప్తున్నారు. మీరు కూడా ఎవరైనా సరే SBMH 5225 నుండి ఈ మొక్కజొన్న సాగును మీరు కూడా చేయాలనుకుంటే విత్తనం కొరకు మీ దగ్గరలో ఉండి అన్ని రకాల విత్తన దుకాణాలు అందుబాటులో ఉంటుంది. డీలర్ని సంప్రదించవచ్చు. లేని ఏడల మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ బస్ కాల్ చేసినా సరే ఈ విత్తనాన్ని రైతు స్థాయిలో ఎక్కడికైనా పంపించే అవకాశం ఉంది. మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో సాయిభవ్య సీడ్స్ వారి SBMH 5225 హైబ్రిడ్ మొక్కజొన్న సాగు సమాచారం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రికల్చర్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.